అన్ని కూడా చాలా ఎగ్జాగరేషన్ గా ఉన్నాయి. ఈ ఈ మాట ఒకవేళ అధికార పక్షం వాళ్ళు అడగవచ్చు, మేము తెలుగుదేశం జనసేన వాళ్ళు మేమేమి ఎగ్జాగరేషన్ చేసాము అని వాళ్ళు అడిగితే నేను ఒకటి చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ కేసులు హాజరవుతున్నాడు, దాని నేపథ్యం ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఇది కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టు పిలిచేసింది, ఇక పిలిచేసి అరెస్ట్ చేసేస్తారు, బెయిల్ రద్దు అయిపోయింది, జైలుకు పోతారు అనేటువంటి విధంగా తెలుగుదేశము జనసేన సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు, కొంతమంది వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు, ఇది ఒక అవగాహన రాహిత్యం అనాలా, లేకపోతే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తే మన వాళ్ళందరూ నమ్మేస్తారని అనుకోవాలా? ఇది దీనివల్ల అభాస్పాలు అవుతుంది అధికార పక్షం. ఎందుకంటే దీంట్లో ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇందాక మీరు ఉమేష్ చంద్ర గారితో మాట్లాడారు ఈ డిబేట్ ముందు, కానీ నేను ఒక స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇస్తాను ఈ కేసులో. ఈ కేసుకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఉన్నటువంటి డజన్ సిబిఐ కేసులు, అరడజన్ ఈడీ కేసులు, వాటికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం కోర్టుకు హాజరయ్యేటువంటి అంశానికి ఈ కేసుకి సంబంధం లేదు. ఈ కేసు ప్రత్యేకంగా ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యక్ష హాజరుకు సంబంధించినటువంటి విషయాన్ని మినహాయింపు లేదు. మీరు 21వ తారీఖు లోపల కోర్టు హాజరక దాంట్లో హాజరయ్యాడా కేసు క్లోజ్. ఈ రోజున ఈ కేసు క్లోజ్ అయిపోయింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఫర్దర్ గా ఇంకేమీ లేదు. ఆయన ఆ వ్యక్తిగత హాజరు కావాలన్నారు, హాజరయ్యారు. అందుకని 5 నిమిషాలు ఆయన కోర్టులో ఉంది. ఆయన అడిగారు మీరు ఏమైనా చెప్తారని, ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన చెప్పలేదు. వాళ్ళు వ్యక్తిగతమైన హాజరైనట్టుగా రాసుకున్నారు, క్లోజింగ్. దానికి సంబంధించినటువంటి చర్చే లేదు. మరి దీంట్లో ఈయన బెయిల్ రద్దు అయిద్దని, లేకపోతే ఈయన జైలుకు పోతాడని ఇలాంటి ఎందుకు ఎగ్జాగరేషన్ చేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఒకటి, ఈ బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం గతంలో రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో కేసు వేశాడు ఆల్రెడీ. వేస్తే ఏమైంది, ఆ రోజున సిబిఐ ఉన్నది మేమేం చెప్పేది ఏం లేదు, మీ ఇష్టం అని చేతులెత్తారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే వాళ్ళు వ్యవహరించారు. ఆ రోజు సిబిఐ, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మరి ఆ తర్వాత కోర్టు ఏం చెప్పింది, బెయిల్ రద్దుకు సంబంధించిన వ్యవహారం కుదరదని చెప్పి. అందుకని ఒకవేళ బెయిల్ రద్దు కావాలి అని అంటే చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలని ఏదైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం నిందితుడు చేస్తే, అదే విధంగా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తే, అదే విధంగా సాక్షులను నేరుగా బెదిరించే ప్రయత్నం చేస్తే, అలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే బెయిల్ రద్దు అవుతాయి. బెయిల్ వచ్చినటువంటి బెయిల్ రద్దు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారం లేదండి, ఇది ఎగ్జాగరేషన్ చేసి దయచేసి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి ప్రచారం చేసుకొని అబాస్పాలు అవుతున్నట్టు అనుకుంది. రెండవది ఏంటి అంటే, ఆయన కేసుకు సంబంధించినటువంటి విచారణలో పూర్తి స్థాయి విచారణలో ప్రారంభమైతే కోర్టు కింద మీరు రోజు హాజరవ్వాల్సిందే, కోర్టు విచారణ జరిగేటప్పుడు మీరు హాజరవ్వాల్సిందే అని ఆదేశాలు జారీ చేస్తే ఆయన మినహాయింపులు కోరిక కోరొచ్చాము. నేను వస్తే జనాలు వచ్చేస్తారు, నేను వస్తే పోలీసులు అదుపు చేయలేరు, నేను వస్తే శాంతి భద్రతలో ఇవన్నీ విఘాతం అవుతాయి, ఇవన్నింటినీ ప్రభుత్వాలు చూసుకోవాలి. అది కోర్టు చెప్పింది రేపు పొద్దున. అందుకని పూర్తి స్థాయి విచారణ అంటే కృష్ణాంజలి గారు ఓకే ఇదంతా కూడా 100% కరెక్ట్. ఈ రోజు వెళ్ళింది ఏంటంటే, ఆయన అక్కడికి వెళ్ళారు కాబట్టి ఏదో ఫోన్ ఏదో రాంగ్ గా ఇచ్చారని వీళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి మీరు హాజరు అవ్వండి అన్నారు. జడ్జి గారు మీరు ఇక్కడే ఉన్నారు కదా అని ఆయన చూశారు, పంపించారు. కానీ ఈ రూట్ మ్యాప్ ఇవ్వడం, స్కెడ్యూల్ ఇవ్వడం, ఇది వివాదం కాదు. నేను ఒక సైడు ఏదైతే అధికార పక్షం ఏం తప్పు చేస్తుంది, ఈ విషయంలో ఏం తప్పులు చేసింది అనేటువంటి విషయాన్ని మాట్లాడు. రెండోది ప్రతిపక్షం యొక్క ఎగ్జాగరేషన్. ఎంత ఎగ్జాగరేషన్ అంటే, వీళ్ళు నేల విడిచి చాము చేసి వాళ్ళంతటా వాళ్ళ నెత్తిన హస్తం పెట్టుకున్నాడు జగన్మోహన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళు ప్రదర్శించారుగా, ప్రదర్శిస్తే ఆయన ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారు చెప్పారుగా, ఏమని చెప్పారు, 2029 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత రప గంగమ్మ జాతర తరహాలోనే అని చెప్పి సబ్జెక్టు కరెక్షన్ దాంట్లో ఒక కండిషన్స్ అప్లై చట్టబద్ధంగా అని చెప్పాడు శేఖర్ రెడ్డి. అంటే చట్టబద్ధంగా మీకు 88 సీట్లు వచ్చిన తర్వాత ఒకవేళ అజయ్ గారు తప్పు చేశాడు, సజ్జా అజయ్ గారు తప్పు చేశాడు, మీరు రప్ప అని గంగమ్మ జాతరలో గొంతు కోసినట్టు కొయ్యటానికి మీకు ఏమైనా చట్టాలు అంగీకరిస్తాయా? రప్ప ఏం
గొంతులు పోసి ఈ రప్ప ఏంటి? ఏదైనా చట్టం మీకు అంగీకరిస్తే మీకు 88 కాదండి, 175కు 175 వస్తాయి. రప్ప మీరేమో గొంతులు పోయటానికి ఏ చట్టమైనా అంగీకరిస్తా? భారత శిక్షా స్ఫూర్తి ప్రకారంగా, భారత చట్టాల ప్రకారంగా ఏదైనా చట్టం అంగీకరిస్తా? మరి ఎందుకు ఈ రప్ప అనేది ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటో తెలుసా అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత 11 సీట్లకు పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం మైండ్ బ్లాక్ అయ్యి ఈ రోజున మేము లెగిసిన మనిషిని కాదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ రప్ప అనేటువంటి అంశాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, ఈ విధంగా హైదరాబాద్ లో మీకు జనం విపరీతంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లరు, అసలు జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదు, అసలు భారతదేశంలో ఇలాంటి లీడరే లేడు అని అనుకున్నాం. మరి అనుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు 11 సీట్లు మీరు? మీకు అందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని ప్రకటించాడు. సిద్ధం సభలు పెట్టాడు. సభలు పెట్టి ఎంతమంది జనం వచ్చారో తెలుసా అండి? ఇసుకేస్తే రావాలంటే జనం వచ్చారు. అసలు ఏ సభ 10 లక్షల పైన వచ్చారు నాకు తెలిసి అయితే. అసలు అలాంటి సభలు బహుశా ఇప్పుడు జరుగుతున్నాయి. సిద్ధం సభలు చూసిన తర్వాత విజయ్ సభలు, టీవీకే సభలు, ఇవన్నీ సభలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ రోజున సభను చూసి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? కన్ను నిన్ను కానుకున్న 151 నుంచి నేను 175కి వెళ్ళిపోతున్నాను. ఇక ఎవరైనా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, ఎవరైనా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతాడు, నారా లోకేష్ మళ్ళీ ఓడిపోతాడు. ఇవన్నీ ఆ జనాన్ని చూసుకునే విర్రవీగింది. మరి విర్రవీగితే ఏమైంది? జనం వచ్చారు. మరి జనం వచ్చిన మరి మీకు ఓట్లు వేసారా? ఎందుకు వేయలేదు ఓట్లు? జనం సభను చూసి తరలిస్తే, ఇప్పుడు మీకు బేగంపేటకి జనాన్ని తరలిస్తే మీరు 11 సీట్లు 12 సీట్లుగా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి కాదు. ఈ విధంగా బల ప్రదర్శన చేసుకోవటము, రప్ప అని ప్రదర్శన చేసుకోవటం వల్ల భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటి విధంగా, ప్రజలు భయాందోళన చెందేటువంటి విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాత 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఏ అప్రజాస్వామిక చర్యలు జరిగాయి ఏంటి అనేటువంటి దాని మీద ప్రజలు ఒకసారి గుర్తు చేసుకొని భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు అనేటువంటి విధంగా వీళ్ళంతటి వీళ్ళు చేతులారా చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నెత్తిన ఈ రోజున ఆయన భస్మాసురం పెట్టుకున్నాడు అనేటువంటి ఎందుకు ఏమని చెప్తారంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అదే విధంగా గ్రామవార్డు సచివాలయాలు పెట్టాడు. సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తారా లేదా? వీళ్ళు 5 ఏళ్ళు చూసాను. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? అప్రజాస్వామికమైన చర్యలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వారు ఈ అప్రజాస్వామికమైన చర్యలని తెలుగుదేశము లేదా జనసేన బీజేపీ కదా నాలాంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులు కూడా వ్యతిరేకించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు. మళ్ళీ అలాంటివి వస్తాయి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే భవిష్యత్తులో రాడు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒకటి అడుగుతాడు, ఏంటి అంటే కృష్ణాంజలి మీరు నువ్వు చెబుతున్నావు కదా, మరి గత 5 ఏళ్ళు మాది అప్రజాస్వామికం అయితే ఇప్పుడు మా వెంకటరెడ్డి మీద కేసులు పెట్టి మా మమ్మల్ని అందరినీ వేధిస్తే ఇప్పుడు ఈ అప్రజాస్వామికం కాదా అంటే, ఎవరు చేసినా కూటమి ప్రభుత్వం చేసినా సరే అప్రజాస్వామిక చర్యలు అప్రజాస్వామిక చర్యలే. ప్రతిదీ కౌంట్ అవుతుంది, లెక్కిస్తారు. ప్రజలు దానికి అనుగుణంగా ఓటు వేసే సమయానికి తూకం వేసి మరి వార్త పెడతారు అనేటువంటి విషయం ఇప్పుడు వాళ్ళకి తెలిసింది, అప్పుడు వాళ్ళకి తెలిసింది. ఓకే, శేఖర్ రెడ్డి రెస్పాండ్ అవ్వండి. మాదంతా ప్రజాస్వామ్యం ఏంటంటే గత 5 ఏళ్లలో నిత్యం ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు, అప్పుడు కూడా 14 లక్షల కోట్లు అప్పని చెప్పి